గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో బైనాన్స్ ఎక్స్చేంజ్లో నిన్న సెల్ చేసినటువంటి హ్యామ్స్టర్ కంపేర్డ్ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇండియన్ క్రిప్టో ఎక్స్చేంజ్ అయినటువంటి ముద్రెక్స్కి ట్రాన్స్ఫర్ చేసి ఏ విధంగా మనం మన బ్యాంక్ అకౌంట్కి ఐఎన్ఆర్ ఇండియన్ రూపీస్ని విత్డ్రా చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ మీకు టైం టు టైం అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. సో ఇప్పుడు నేను నా బైనాన్స్ అకౌంట్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వ్యాలెట్స్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ వ్యాలెట్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత నేను సెల్ చేయగా వచ్చినటువంటి యూఎస్డిటీ ఏదైతే ఉందో అది ఇక్కడ చూపిస్తుంది చూడండి. సో ఇక్కడ యూఎస్డిటీ అనే ఆప్షన్ ఏదైతే ఉందో వ్యాలెట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆ యూఎస్డిటీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ వచ్చాయండి, డిపాజిట్, విత్డ్రా, ట్రాన్స్ఫర్ అనేసి. సో ఇక్కడ విత్డ్రా అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెండ్ వయా క్రిప్టో నెట్వర్క్, సెండ్ వయా ఈమెయిల్ ఐడి, ఫోన్ ఐడి అని ఉంది. సో మీరు సెండ్ వయా క్రిప్టో నెట్వర్క్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అనేవి అడుగుతుందండి. సో ఇక్కడ మీరు ఏం చేయాలి అని అంటే మీ ముద్రెక్స్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఫస్ట్ ఓపెన్ చేసి అక్కడి నుంచి ఒక అడ్రస్ అనే దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి తీసుకొని వచ్చేసి పేస్ట్ చేస్తే మీకు విత్డ్రాల్ అనేది వస్తుంది. సో మొదటగా మీరు చేయాల్సింది ఏంటి అంటే ఏ నెట్వర్క్లో మీకు ట్రాన్సాక్షన్ ఫీజు అనేది తక్కువ ఉంది అనేది చూజ్ చేసుకోవాలి. దానికోసం ఇక్కడ నెట్వర్క్ అనే ఆప్షన్ ఉంది చూడండి, దాని మీద నేను క్లిక్ చేశాను. సో ఇక్కడ మీకు బిఎన్బి చైన్ ఏదైతే ఉందో దీంట్లో విత్డ్రాల్ ఫీజు అనేది 0 ఉందండి. సో విత్డ్రాల్ చేసుకోవాలంటే మినిమం 10 యూఎస్డిటీ ఉంటే మీరు విత్డ్రా అనేది చేసుకోగలరు. ట్రాన్సాక్షన్ ఫీజు అనేది 0 అని చూపిస్తుంది అనమాట. సో నేను అలా ఇంకా మళ్ళీ పైకి స్క్రోల్ చేస్తున్నానండి. ఇక్కడ స్క్రోల్ చేస్తున్న తర్వాత ఆర్బిట్రమ్ ఉంది చూడండి. ఆర్బిట్రమ్లో కూడా 0.1 యూఎస్డిటీ ఈ ఫీజు, కాకపోతే మినిమం విత్డ్రాలు 10 ఉండాలన్నమాట. సో ఇంకా అలా పైకి స్క్రోల్ చేస్తున్నానండి. 10 కంటే తక్కువ ఉన్న వాళ్ళు ఏ విధంగా విత్డ్రా చేసుకోవచ్చు అనేసి చెక్ చేయడానికి. సో ఇక్కడ అన్నిటికీ కూడా మినిమం విత్డ్రాలు 10 యూఎస్డిటీ పెట్టినట్టున్నారండి. సో ఇక్కడ ఎవాక్స్ చైన్ అని ఉంది, దీంట్లో అయితే ఇంకా తక్కువ ఉందండి. మినిమం విత్డ్రాల్ 0.24 యూఎస్డిటీ అయినా కూడా మనం సెండ్ చేయవచ్చు అనమాట. సో ఈ ఎవాక్స్ చైన్ అనేది మనకు ముద్రెక్స్ ఎక్స్చేంజ్లో ఉందో లేదో కూడా చెక్ చేద్దాం ఒకసారి ఫస్ట్. సో దానికోసం నేను మొదటగా ముద్రెక్స్ ఎక్స్చేంజ్ ఓపెన్ చేస్తున్నానండి. సో ఇప్పుడు నేను ముద్రెక్స్ ఎక్స్చేంజ్ ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి యూఎస్డిటీ అనేసి ఆప్షన్ ఉంది చూడండి, దీని మీద నేను క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డిపాజిట్ యూఎస్డిటీ అనేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. ఈ డిపాజిట్ యూఎస్డిటీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నెట్వర్క్ వచ్చింది. ఈథీరియం మనకు అవసరం లేదండి, 8 యూఎస్డిటీ దానికి ట్రాన్సాక్షన్ ఛార్జ్. ఇక్కడ చూడండి ఎవాక్స్ చైన్ అనేటటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. సో దీనివల్ల మనకు బెనిఫిట్ ఏంటి అని అంటే ట్రాన్సాక్షన్ ఛార్జ్ తక్కువ, దాంతోపాటు మీరు 1-2 యూఎస్డిటీస్ని కూడా మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. అందుకని చెప్పేసి ఇక్కడ ఎవాక్స్ చైన్ అనేదాన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇది బైనాన్స్ ఎక్స్చేంజ్ కండి. ఇంతకుముందు బైబిట్లో ఏ విధంగా విత్డ్రా చేసుకోవాలనేసి వీడియో చేశాను, దాంట్లో టాన్ చైన్ యూజ్ చేశాము. ఎందుకు అంటే అక్కడ బైబిట్ ఎక్స్చేంజ్లో టాన్ చైన్ యూజ్ చేస్తే అక్కడ విత్డ్రాల్ ఫీజు అనేది 0 అనమాట. అందుకని చెప్పేసి అక్కడ టాన్ చైన్ యూజ్ చేశాము. అదే బైనాన్స్ ఎక్స్చేంజ్లో మీరు విత్డ్రా చేయాలి అంటే ట్రాన్సాక్షన్ ఫీజు తక్కువ ఉండడంతో పాటు మినిమం విత్డ్రాల్ అమౌంట్ ఎంత అంటే అన్ని నెట్వర్కులలో విత్డ్రాల్ అమౌంట్ అనేది మినిమం 10 యూఎస్డిటీ పెట్టారు. కానీ ఈ ఓన్లీ ఎవాక్స్ చైన్ అనేది ఏదైతే ఉందో దీంట్లో మాత్రమే మీకు విత్డ్రాల్ అమౌంట్ అనేది ఈవెన్ 0.24 యూఎస్డిటీ అయినా కానీ మీరు విత్డ్రాల్ అనేది పెట్టుకోవచ్చు అనేసి చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేసామంటే ముద్రెక్స్ ఎక్స్చేంజ్లో ఈ ఎవాక్స్ చైన్ అనేది ఏదైతే ఉందో ఏవిఎక్స్సి అనేది దాన్ని సెలెక్ట్ చేసుకున్నామండి. దాని తర్వాత ఇక్కడ కాపీ అనే ఆప్షన్ ఉంది చూడండి. సో ఈ కాపీ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేశాను. సో ఇక్కడ ఎవాక్స్ చైన్ అడ్రస్ అనేది కాపీ అయిపోయింది. కాపీ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను తిరిగి మళ్ళీ బైనాన్స్ ఎక్స్చేంజ్కి వచ్చేసి ఇక్కడ ఎవాక్స్ చైన్ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నానండి.
సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని పేస్ట్ చేశాను. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మ్యాక్సిమం యూఎస్డిటీ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత ఈ కింద విత్డ్రా అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ విత్డ్రా అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నానండి. సో విత్డ్రా అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ కింద కన్ఫామ్ అనేసి ఒక ఆప్షన్ అనేది అడుగుతుందండి. ఈ కన్ఫామ్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నాకు డైరెక్ట్గా పాస్ కీస్ అనేవి అడుగుతున్నాయండి. అంటే నేను మెయిల్ ఐడి అవి యాక్టివేట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి నాకు పాస్ కీస్ ద్వారా నాకు విత్డ్రాల్ అనేది అయిపోయింది అనమాట. సో మీరేం చేయాలి అని అంటే మీరు ఖచ్చితంగా మెయిల్ ఐడికి వచ్చినటువంటి ఓటీపీ ఏదైతే ఉందో దాన్ని ఎంట్రీ చేయాలండి. ఇదివరకు వీడియోలో తెలియజేశాను. దాని తర్వాత గూగుల్ 2FA అథెంటికేటర్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ కూడా మీరు ఎంట్రీ చేయాలన్నమాట. ఈ విధంగా 2 ఓటీపీలు ఎంట్రీ చేయాల్సి వస్తుంది. ఆ ఓటీపీ ఎంట్రీ చేసిన తర్వాత మీ విత్డ్రాల్ అనేది ప్రాసెస్ అనేది అవుతుందన్నమాట. సో ఈ గూగుల్ 2FA అథెంటికేటర్ ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా యాక్టివేట్ చేయాలి అనేసి నేను క్లియర్గా వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో ద్వారా మీరు గూగుల్ 2FA అథెంటికేటర్ లేని వాళ్ళు యాక్టివేట్ చేసుకోండి. దాంతోపాటు మెయిల్ ఐడికి ఓటీపీ రావాలి అంటే మెయిల్ ఐడి పక్కన మీకు గెట్ ఓటీపీ అనే ఆప్షన్ ఒకటి చూపిస్తుంటుందండి. ఆ గెట్ ఓటీపీ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేస్తే మీకు ఓటీపీ అనేది వస్తుంది. అవి 2 ఎంట్రీ చేసి మీరు కన్ఫర్మ్ చేసిన తర్వాత ఈ విధంగా విత్డ్రాల్ ప్రాసెసింగ్ అనేసి ఈ విధంగా ఒకటైతే డిస్ప్లే అవుతుంది. సో మీకు 2 మినిట్స్ అంటే వీళ్ళు ఇచ్చిన టైము మినిమం విత్డ్రాల్ టైము 2 మినిట్స్ అనమాట. ఈ 2 మినిట్స్ టైంలో మీకు ఇక్కడ మీరు విత్డ్రా పెట్టినటువంటి యూఎస్డిటీ ఏవైతే ఉన్నాయో అవి మీ ముద్రెక్స్ ఎక్స్చేంజ్కి వస్తాయి అన్నమాట. సో ఒక 5 మినిట్స్ ఓపెన్ చేసిన తర్వాత నాకు ముద్రెక్స్ ఎక్స్చేంజ్లోకి ఈ యూఎస్డిటీ అనేవి వచ్చాయండి చూడండి. సో నేను ముద్రెక్స్ ఎక్స్చేంజ్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి పైన మనకు క్లియర్గా ఇక్కడ యూఎస్డిటీ అనే ఆప్షన్లో 20 యూఎస్డిటీ వచ్చినట్టయితే ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ నేను దాని మీద క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనకు ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. యూఎస్డిటీ మీద క్లిక్ చేసిన తర్వాత విత్డ్రా టు బ్యాంక్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంది చూడండి. సో ఈ విత్డ్రా టు బ్యాంక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ టు విత్డ్రా అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో కంటిన్యూ టు విత్డ్రా ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. సో కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసే ముందు మీరు ఇక్కడ ఎంత అమౌంట్ విత్డ్రా చేయాలనుకుంటున్నారు అనేసి ఇక్కడ మీరు ఎంట్రీ చేయండి. వీళ్ళు చెప్తున్నది ఏంటంటే మినిమం 6 యూఎస్డిటీ అనే దాన్ని మీరు విత్డ్రా చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో నా దగ్గర 20 ఉన్నాయి కాబట్టి 20 యూఎస్డిటీ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత కింద కంటిన్యూ టు విత్డ్రా అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశానండి. తర్వాత కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నా మెయిల్ ఐడి ఏదైతే ఉందో దానికి ఒక ఓటీపీ అనేది వచ్చి ఉంటుందండి. ఆ ఓటీపీ అనే దాన్ని తీసుకొని వచ్చేసి ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయాలండి. సో అలా విత్డ్రా అనేది మనం కన్ఫర్మ్ చేసిన తర్వాత మనకి ఐఎన్ఆర్ ఏదైతే ఉందో మనం విత్డ్రా పెట్టినటువంటి రూపీస్ ఏవైతే ఉన్నాయో అవి మీకు ఒక వితిన్ 1 మినిట్ లోపే ముద్రెక్స్ వాళ్ళు ఫాస్ట్గా విత్డ్రాల్ అనేది ప్రాసెస్ చేస్తున్నారండి. సో ఇంతేనండి సింపుల్ ప్రాసెస్. మీరు బైనాన్స్లో సెల్ చేసినటువంటి ఈ హెచ్ఎంఎస్టీఆర్ టోకెన్స్ అయితే ఉన్నాయో హ్యామ్స్టర్ టోకెన్స్ని యూఎస్డిటీగా మార్చిన తర్వాత వాటిని ముద్రెక్స్ ఎక్స్చేంజ్కి తీసుకొని వచ్చేసి తర్వాత బ్యాంక్ అకౌంట్కి విత్డ్రా చేసుకునే విధానం. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు టైం టు టైం అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.